సింహం వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతూ లాభస్థానంలో గురువు, సప్తమంలో రాహు, అష్టమంలో శని ఉన్నాడు. చాలామందికి ఏంటంటే అష్టమ శని కదండి, అవమానాలు పడతామేమో అనేటువంటివి వస్తూ ఉంటాయి. కాకపోతే అష్టమ శని ప్రభావం ఏంటంటే పర్టికులర్గా మీరు కొంత తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా నిందలు పడతాము అనుకునేటువంటి అంశంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ధన సంబంధించిన విషయంలో, వ్యాపార సంబంధించిన విషయంలో అనుకూలంగా ఉంది ప్రస్తుతం జూన్ మాసంలో మాత్రం. కాకపోతే కాస్త మీకు ఎప్పుడైతే ఈ సింహం వారికి గురువు 12వ స్థానంలోకి వస్తాడో అక్కడి నుంచి మాత్రం కాస్త సింహం వారికి ప్రాపర్టీ సహజంగానే మీకేంటంటే కేంద్ర కోణాధిపతి అయినటువంటి కుజుడు భూమికి కారకుడు. సహజంగానే మీకు కొంచెం భూమికి సంబంధించిన కారకుడు బాగున్నాడంటే భూముల మూలంగానే మీకు యోగం పడుతుంది. కానీ అదే గురుబలం వచ్చినప్పుడు మీ జన్మజాతకంలో ఉండేటువంటి కుజుడు కూడా బాగుండి గురుబలం వచ్చిందనుకోండి ఇంకా భూముల మూలంగా బాగుంటుంది. అంటే రైతులకి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, భూముల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి మళ్ళీ అది పెరిగినప్పుడు అమ్ముకునేటువంటి వారికి చాలా బాగుంటుంది చెప్పాలంటే. అయితే ఇక్కడ గమనించినట్లయితే మీకు జూన్ తర్వాత నుంచి, అంటే జూన్ నుంచి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి బాగుంది అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాకపోతే మీకు రాశిలో ఎప్పుడైతే కేతువు యొక్క సంచారం జరుగుతుందో, కేతువు కొంతవరకు విరక్తి, వైరాగ్యము, ఆధ్యాత్మికమైనటువంటి యోగాలను ఇస్తున్నాడు. కాబట్టి చక్కగా మీరు ఎప్పుడైతే మీరు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను ఎక్కువగా మీరు మననం చేసుకోవడము, స్పిరిచువల్ లైన్లోకి వెళ్తుంటారో, ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా గణపతిని తలుచుకుంటుంటారో ఖచ్చితంగా బాగుంటుంది. మరి ఇప్పుడు ప్రజెంట్ ఏకాదశంలో ఉన్నాడు కదండి గురువు. దీనివల్ల ఏమిటి అంటే ఏకాదశంలో ఉంటే అన్ని రకాల లాభాలు ఇస్తాడు. అదేవిధంగా ఏకాదశంలో ఉండేటువంటి గురువు 3వ స్థానంలో ఉండే శుక్రుణ్ణి మరియు సప్తమ స్థానాన్ని వీక్షిస్తాడు. కాబట్టి ఏదైనా కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి, అగ్రిమెంట్స్ చేసుకోవడానికి చాలా బాగుంది. దాని తర్వాత వివాహ సంబంధించిన ప్రయత్నాలు కూడా చాలా బాగుంది. వ్యాపార సంబంధించిన విషయాల్లో మరింత అనుకూలమైనటువంటి వాతావరణం రావడానికి మీకు దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి. కాకపోతే మీకు ఇక్కడ లగ్నంలో ఎప్పుడైతే కేతు ఉంటూ సప్తమ స్థానంలో రాహు ఉన్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటంటే మీరు ఏదైనా వివాహ సంబంధించిన ప్రయత్నాలు చేసేటప్పుడు అవతల వారి గురించి, అది స్త్రీ అయినా పురుషుడైనా, కంప్లీట్ ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకోండి అవతల వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేటువంటిది. ఇక్కడ ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకోకుండా ఒక అడుగు ముందుకేసి అయ్యోనే మనం మోసపోయాము, వాళ్ళు చెప్పిందంతా ఒకటి తర్వాత అంతా ఇంకోటి జరిగింది అనేటువంటి కాంబినేషన్స్ సప్తమ స్థానంలో రాహు ఉన్నప్పుడు జరుగుతుంటాయి గోచారంలో. కాబట్టి ఈ రాహు ఉన్నప్పుడు ఏంటంటే విదేశీ సంబంధాలు కుదురుతాయి. ఆన్లైన్లో జాబులు చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేవాళ్ళు వీళ్ళు కుదురుతూ ఉంటారు. లేదా బిజినెస్ ఎక్కువ రకరకాల దేశాల్లో బిజినెస్ చేసేవాళ్ళు కుదురుతుంటారు. కాకపోతే నేను అనేది ఏంటంటే రాహు ఉన్నందుకు 1-4 సార్లు ఎటువంటి మొహమాటాలకి పోకుండా క్లియర్గా వాళ్ళ గురించి తెలుసుకొని సంబంధాలు మీరు సెట్ చేసుకోండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన గణపతి యొక్క ఆరాధన, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. గోవులకి గ్రాసము, బెల్లము తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది.